తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. సో అందరికీ వెల్కమ్. ఆకలి అవుతుంది, అవార్డ్స్ తీసుకోవాలి, ఆకలిని పక్కన పెట్టి అవార్డ్స్ అనే సంతోషంలో ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసుకుందాం. ఫాస్ట్ యాక్చువల్గా చాలా ప్లాన్ చేసినాం, కానీ ఈ టైం వల్ల కొద్దిగా అన్నీ తీసేసి మెయిన్ ఈవెంట్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్గా చుట్టూ ఏదైతే ఉందో ఆ కేటగిరీ టెక్నాలజీ, టెక్ కేటగిరీలో ఏవి వీడియో చూసేద్దామా? నామినేషన్స్ చూసేద్దామా? టెక్ కేటగిరీ నామినేషన్స్ ప్లీజ్. మీలో మీరే ఎంటర్టైన్ చేసుకోవాలి. మీరు మీ నామినేషన్ని మీరే సపోర్ట్ చేయాలి. నైస్. బెస్ట్ టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ నామినీస్ ఇక్కడ ఉన్నాయి. అవార్డు ప్రజెంట్ చేయడానికి బృందా గారు వస్తున్నారు. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా సార్ ఇక్కడ ఎవరైనా? అటు తిరిగి చేయండి సార్. సో ద విన్నర్ ఈజ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఆడియో నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి టెక్ వీడియోలు చేసుకుంటూ ఇక్కడ దాకా అన్నయ్య వచ్చేసిండు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు బెస్ట్ టెక్ ఇన్ఫ్లుయెన్సర్. కానీ అన్నా నీకు చెప్పాలన్నా. థ్యాంక్ యూ అందరికి. ఫస్ట్ థ్యాంక్స్ టు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అండ్ ఇండియా అజాయ్ సినిమాటిక్ ఎక్స్పో. వీళ్ళు లేకపోతే ప్రజెంట్ ఈవెంట్ అయితే జరగదు. దాంతోపాటు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ కేటగిరీ కిడ్స్ కేటగిరీ. నామినేషన్స్ ఆర్ అన్న నీకు దండం పెడతాను, ఇద్దరు నీకుతుందిరా. వచ్చింది. సో నామినేషన్లో ఉన్న కిడ్స్ అందరూ 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్. ప్లీజ్ వెల్కమ్. మేడం ఇన్ఫ్లుయెన్సరా? నైస్ అండి. ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు ఎత్తుకున్నా అండి. పనిలో పని మీ అబ్బాయిని కూడా తీసుకురావాల్సింది కదా. వాడు ఇప్పుడు అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, ఇప్పుడు అది కొద్దిగా. సో ఆ లాస్ట్ వల్ల డాన్సర్స్ కదా మీరు? అవును, మీ వీడియో చాలా చూసిండ్రా, ట్రెండింగ్ అయినాయి కదా. అమ్మో నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేసారు వాళ్ళిద్దరు అయితే డాన్స్లతోనే. డాన్సే కదా. నైస్. మీరిద్దరు ట్విన్సా? కాదు. కనిపించట్లేదా? సో దీంట్లో విన్నర్ని అనౌన్స్ చేద్దామా? అవార్డు కావాలా? అందరికీ కావాలా? సరే ఒక్కరికి ఇచ్చేస్తాం కదా. సో ఆ ఒక్కరు ఎవరో మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా? సో ద అవార్డ్ గోస్ టు భవిక. ఎవరురా? భవిక. కంగ్రాచులేషన్స్. నువ్వేనా భవిక? కంగ్రాచులేషన్స్ భవిక. నువ్వేరా భవిక? వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా? మా చెల్లి షూటింగ్కి వెళ్ళింది. అయ్యో, ఇది ఎక్కడ వెళ్ళిరా? మీ చిన్న బిడ్డ షూటింగ్ పోయిందా? ఆమె పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. అయితే మీ చెల్లెకి వచ్చిందిరా అవార్డు. మీ చెల్లెకి కంగ్రాచులేషన్ చెప్పు, సరేనా? సో ట్వింకిల్, లక్ష్మీ, శ్రీను, సంధ్య, శ్రీకాంత్, సత్యబాబు, అంజిత్, కావ్య, రాజ్, అద్వితి ఈజ్. చెప్పు అక్కడ సైడ్ వస్తుంది, అదే చెప్తా అని సీక్రెట్. 1 2 3. లక్ష్మి అండ్ శ్రీను గారు ప్లీజ్ మీ స్టేజ్ కోసం వచ్చేయండి. మీ ఫ్యామిలీ మొత్తం వచ్చేయండి స్టేజ్ మీద. వెరీ కంగ్రాచులేషన్స్ అండి. మీ ఫ్యామిలీ అంతా చాలా కష్టపడతారు. మనం గట్టిగా చెప్పండి కొట్టాలి, ఎందుకంటే జెన్యూన్ కాబట్టి.
ఏమనిపిస్తుంది అన్న? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అన్న. ఇలాంటి వేదిక మీరు తీసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. పల్లెటూరు నుంచి ఇక్కడ పట్టణం దాకా వచ్చి ఇలా అవార్డు తీసుకున్నా అంటే చాలా చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. అంటే ఇద్దరు సేమ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పల్లెటూరు నుంచి పట్నం. థ్యాంక్ యూ అన్న. మీది కూడా మీ పల్లెటూరు నుంచి విదేశాలు సార్, పట్నం కాదు యూఎస్ఏ దాకా సార్. సో కంగ్రాచులేషన్స్ అన్న. ఇట్లే కలిసి మెలిసి కంటెంట్ క్రియేట్ చేసి సార్ మీరు ఇక్కడ ఉండాలి సార్. మీరు ప్రజెంట్ చేసినందుకు శిక్ష సార్ ఇది. సో ఇట్లే ఉండాలన్నా. కంగ్రాచులేషన్స్. కొట్లాడండి, కలిసి ఉండండి, ఇంకా కంటెంట్ క్రియేట్ చేయండి, నవ్వించండి. నైస్, థ్యాంక్ యూ. ఇవి రోజు పొద్దుగాలు అయితే వీలయ్యే గుర్తుంటా నేనైతే. సో యాక్చువల్గా మనం మేమ్స్ చూస్తుంటామో వీళ్ళ మొఖాలు అనేవి చూడం కాబట్టి కొన్ని మొఖాలు నాకు తెలుసు పర్సనల్గా. మరి అంత రాడ్గా అనకండి మొఖాలు అని, అంటే అబ్బాయిలు పొగడండి. మీ అబ్బాయిలే కదా అవ్వనొల్లి మీమ్స్ చేసి అందగాళ్ళు వాళ్ళు. మీరు అంత మాట అంటారేంటి? మా అమ్మాయిల్ని మీమ్స్ చేసి ఎంతమంది ఎంత ట్రోల్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎవరన్నా ఇద్దరు వచ్చిరానా? ఓ ఒక పేజీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? నైస్ సార్. మీరు ఫాలో అవుతా అన్నారు కాబట్టి ఈ పేజెస్లో ఏ పేజ్ మీరు కరెక్ట్గా చెప్తే మీకు ఒక డైమండ్ రింగ్ ఇస్తారు. అమ్మతో చెప్తున్నా, ఆన్సర్ పేపర్ అయితే లీక్ కాలే, డైమండ్ రింగు రెడీ చేసుకోనా? అరే నిజంగా తెలియదు, నాకు అది భయం అవుతుంది డైమండ్ రింగ్ పోతుందని. మీరెవరైనా గెస్ చేయగలరా? లేదు, కళ్యాణ్ గారు చెప్తారు. కళ్యాణ్ సార్ మీరేమైనా గెస్ చేయగలరా? సో నాకు డైమండ్ రింగ్ పోతుంది, ఆగు జరాగు. ఆశతో అంత ఆశ ఎందుకు? అనిల్ ఎలాగో హోస్ట్ చేసినందుకు పేమెంట్ ఇస్తారు కదా. ట్రై చేయండి, డైమండ్ రింగ్ మాత్రం నాకే వేయండి ప్లీజ్. ఓకే క్రేజీ స్టఫ్. సో క్రేజీ స్టఫ్ అని చెప్పి చెప్పేసి మాకు తెలీదు. మీ ఫేస్ కొంచెం ముందుకు వస్తే. క్రేజీ స్టఫ్. క్రేజీ స్టఫ్ ఇది అన్న చెప్పిన పేరు. విన్నర్ రోజు చూద్దాం అన్నయ్య. విన్నర్ ఈస్ ఆయన భయపడుతున్నారు పాప. కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకు ఈ టైటిల్ పెట్టారు? ఒరే అమ్మాయిరా ఇలా పేరుందిరా. బ్రో, అందరికీ బ్రో ఆయన. సో బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్. కెన్ ఐ యా ప్లీజ్. నామినేషన్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్. విరాట్. అందరూ కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి. మరి నేనైతే పొద్దుగల 5 గంటలకు వచ్చినమ్మా. హలో, నేను మా మమ్మీ నీకు పెద్ద ఫ్యాన్, ఆమె కూడా ఎట్లా చేస్తుందో అని చెప్తుంది. నేను కూడా అదే చెప్తాను, నీకు ముందు వీడియోని తీయడం రాదు, ఆమె కూడా ఎట్లా చేస్తుందని చెప్తాను. అరే మన కంటెంట్ అప్లోడ్ చేద్దామంటే జల్దీ పెడతాం, కానీ రమ్మంటే ఎందుకు వస్తలేరా అన్న? రానా? ఎందుకు సిగ్గుపడుతున్నాం మనం? మీరు కంటెంట్ జమ్మ ఎడిటింగ్ చేస్తారు. సో వీళ్ళందరూ మన నామినీస్, బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్స్. సో అవార్డు ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? ఎవరు? లేదు, చూసేద్దాం సార్. నామినేషన్ టేకుముడి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ లక్ష్మణ్. కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్. ఇది నీకు ఎన్నో అవార్డు మాకు కూడా తెలియదు. అన్ని ఘనంగా అవార్డులు తీసుకుంటావు, అన్ని ఘనంగా ప్రమోషన్లు చేస్తున్నావు. ప్రమోషన్ అంటే నీ లక్ష్మణ్ అంటే నీ ప్రమోషన్స్.
కాదు మనోడు బ్రో అన్నప్పుడల్లా దయ్యం ఒక్కసారి రాత్రి చూస్తే బ్రో. ఓకే బ్రో, ఎంజాయ్. సో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అంటే మన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఉంటారు, మీ అందరితో మాట్లాడదామని వచ్చా. యాక్చువల్లీ ఈ అవార్డు నేను తీసుకోవడం కంటే ఇక్కడ చాలామంది కష్టపడి వీడియోస్ చేస్తున్నారు. ఈ మధ్య నేను వీడియోస్ చేయడం అంటే తగ్గించా. పాపం చాలా కష్టపడి చేశారు వీళ్ళందరూ. ఈ అవార్డు నా ఒక్కరిది కాదు, అందరిది. ప్లీజ్ క్లాప్స్. సో అందరిది. ఒక్క నిమిషం, మీరు ఎందాక నుంచి కష్టపడుతున్నారో అందాలు ఇది పట్టుకోండి. థ్యాంక్ యూ. సో ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే చాలా తక్కువగా చూస్తున్నారు. నేను ఈ మధ్య చూసా, చాలా కామెంట్స్ చూసా, ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఈ మధ్య అని అనేసి. ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళు కాదు, ప్లాట్ఫామ్ని సరిగ్గా యూజ్ చేసుకున్నాడు ఇన్ఫ్లుయెన్సర్. అర్థమైందా? అందరి ఫోన్లో ఉంటుంది యాప్, కానీ అది వీడియో తీసి ఎడిట్ చేసి ఎన్నో ఇబ్బందులు పడితే కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు. మన అమ్మాయిలు చాలామంది వీడియోలు పెడతారు కదా, అమ్మాయిలు అందరూ చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు. కానీ ప్రతి ఒక్కరు ఓర్పుతో ఆ కామెంట్స్ని పడతారు, తీసుకుంటారు కాబట్టి మీ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. సీరియస్లీ నాకు చాలా బాధ అనిపించింది. అంటే అంత ఈజీ జాబ్ అనుకుంటారు, ఈజీ జాబ్ కాదండి, అలా కష్టం. సో అదొక్కటి నేను మాట్లాడదామని వచ్చాను. అదే కాకుండా ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ అవడం వల్ల మన అందరూ ఇక్కడ ఉన్నాం. మనని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇంకొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది మన తెలుగు DMF. వాళ్ళందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ కొడు. రియల్లీ లవ్ యూ. అండ్ సార్ అన్నట్టుగా ఇలాంటి మంచి ఈవెంట్స్కి స్పాన్సర్ చేశారు సార్. నేచర్లో ఉండే చెట్టుతో వస్తుంది టూత్ పిక్. మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు సన్టెక్. సో థ్యాంక్ యూ సో మచ్. వన్స్ మోర్ బ్రో, నేచర్లో ఉండే చెట్టు నుంచి తయారైంది టూత్ పిక్. ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు సన్టెక్. ఇదే కదా మాకు కావాల్సిన కిక్. బ్రో, ప్రతి ఒక్క కుర్రోడికి కావాల్సింది జాబు. మన సన్టెక్కి ఇప్పుడు ముందు నిలిచారు మహేష్ బాబు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్లుయెన్సర్లో చాలామంది ఉంటారు యువత, కానీ మనందరికీ ఎక్కువ ఉండేది బాధ్యత. కొన్ని చూసి ప్రమోషన్స్ మనం చూస్తున్నాం కదా, కొన్ని బెట్టింగ్, కొన్ని వద్దు. ఓకే, సో బాధ్యతగా వ్యవహరిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడుంటే, ఓవర్గా మాట్లాడుంటే రియల్లీ సారీ. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. సారీ గారిని కూడా స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. విత్ యువర్ పర్మిషన్. మేడం వచ్చేయండి మేడం. ఆనంద బాష్పాలు స్టేజ్ మీద. ఆనంద బాష్పాలు ఆల్రెడీ కొత్త పెళ్ళి. అరే కౌశిక మాట్లాడరా. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, విశ్వ గారికి అండ్ సన్టెక్ వారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంకరేజ్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఇక్కడ ఒక లెస్ దెన్ 1000 మెంబర్స్ వచ్చి ఉంటారు, కానీ హోల్ ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే నా గెస్ ప్రకారం ల్యాక్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. అండ్ చాలామంది సక్సెస్ అవుదాం, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ తెచ్చుకుందాం, 2 మిలియన్ 10 మిలియన్ చెప్పి ఒక గోల్తో వస్తారు, కానీ చాలామంది మిడిల్లో డ్రాప్ అవుతూ ఉంటారు. సో దానికి ప్రధానమైన కారణం కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు. కొందరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, అండ్ చాలాసార్లు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, మనకి ఎందుకు ఇది, ఫ్యామిలీలో తిడుతున్నారని చెప్పి డ్రాప్ అవుతూ ఉంటారు. అండ్ ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనం సోషల్ మీడియాలో సక్సెస్ అయ్యే కొద్దీ మనకి పూలు పడుతుంటే రాళ్ళు పడుతూ ఉంటాయి. సో మనం పూలు వేయించుకుంటూ ఉంటాం. సో 100 పూలతో పాటు ఒక 10 రాళ్ళు పడేసరికి అయ్యి బాబాయ్ అనుకుంటూ ఉంటాం. సో ఎవరైతే ఆ రాళ్ళని ఒక కోట కింద నిర్మించుకొని దాని మీద నుంచున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అండ్ చాలామంది ఈవెంట్కి రాలేకపోయారు. సో అందరూ అలాగే కష్టపడండి. అండ్ అసలైన సక్సెస్ ఏంటంటే మన సోషల్ మీడియాలో పొరపాటున మనం యూజ్ చేస్తున్న మీమ్ పేజ్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, పోయిందనుకోండి, మళ్ళీ బిల్డ్ చేసుకునే స్టామినా, కాన్ఫిడెన్స్ ఉంది చూసారా, అది మన సక్సెస్. సో దాన్ని ఎప్పుడు మనం బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇవి పర్మనెంట్ కాదు. అండ్ వీటితో పాటు ఇంకొన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
this is one of the best, I can say, like, you know, category. And congratulations, because this definitely encourages most of the people, you know, to start influencing, like in కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు దీంట్లో కూడా రావాలి, చాలామంది రావాలి. అండ్ కంగ్రాచులేషన్స్ అండి రోహన్ గారు. నెక్స్ట్ బెస్ట్ డిజిటల్ ఎడిట్. నమస్తే బా. సో నా ఎదుగుదలకి నాంది పునాది కలిగింది ఈ శబ్దంతో, ఈ పదంతోనే. నేను ఎందుకు నమస్తే పా అంటే నాకు తెలుగు అంటే విపరీతమైన వ్యామోహం, విపరీతమైన ఇష్టం. ఐ నో మెనీ అదర్ లాంగ్వేజెస్, బట్ స్టిల్ ఇట్ షోస్ మై ప్రాపర్ అప్రాప్రియేట్ పర్ఫెక్ట్ తెలుగు లాంగ్వేజ్ టు మేక్ కంటెంట్. నా కంటెంట్, టు బి హానెస్ట్, డోంట్ మైండ్ మీ రాంగ్ ఫర్ సేయింగ్ దిస్, ఐఎమ్ నీదర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ నార్ ఎ క్రియేటర్, బట్ జస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడర్. ఒక రైతుగా నా జీవితాన్ని నేను ఒక చిన్న పల్లెటూరులో మొదలుపెట్టి అక్కడి నుంచి సీరియల్తో నా సినీ ప్రస్థానాన్ని, ప్రావీణ్యాన్ని మొదలుపెట్టి సీరియల్ తర్వాత సినిమా అనే సముద్రంలోకి ఎలా ఎదగాలో, ఎలా వెళ్ళాలో తెలియక అస్తవ్యస్తమైపోయి అతలా కొత్తల వైపు నలిగిపోయి మళ్ళీ మా ఊరికి పోయి సేద్యం చేసుకుంటూ ఉంటే, తర్వాత తెలుసో తెలియకో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాం. తెలిసి వెనక్కి పోతే నాకు, నా కుటుంబానికి, నా రైతు వర్గానికి అంతటికి నేను ఏమి చేయకుండా ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతా అని మళ్ళీ వచ్చిన తర్వాత 2 సీరియల్కి హీరోగా ఆఫర్ వచ్చింది, వదులుకున్నా. సినిమాల్లోకి రావాలనుకుని నేను స్టార్ట్ చేసిన. వాల్ తేరు వేరేలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టిన, మంగళవారంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టిన, దేవరాలో ఎన్టీఆర్ సార్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన, SK21 అమరన్ తమిళ్ సినిమాలో 100 కోట్ల బడ్జెట్ తమిళ సినిమాలో ఒక చిన్న తెలుగు పర్సన్ క్యారెక్టర్ పోషించిన తెలుగు వ్యక్తిని నేను. ఇప్పుడు 4 ప్రాజెక్ట్స్కి హీరోగా సైన్ చేసున్నా. నా ఈ ప్రయాణంలో, నా ఈ సినీ ప్రస్థానంలో ఎక్కడే కూడా నాకు అహంకారం, ఈర్ష్య, కోపం, ద్వేషం, కుతంత్రాలు ఎప్పుడూ కలిగిందల్లా ఒకటే, ఎంత కష్టాన్నైనా అలవర్చుకోగలిగే గుణం, ఎంత కష్టాన్నైనా ఎదిరోహించగలే లక్షణం నేను నేర్చుకున్నా. థ్యాంక్ యూ సార్. ఇట్స్ రియలీ అన్ ఇన్నోవేటివ్ థాట్ దట్ యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్. మీకు ఒక యాక్టర్ పరంగా కానీ, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్గా నన్ను గుర్తించినారు కాబట్టి ఆ పరంగా కానీ ఎప్పుడైనా మీకు నీడ్ కావాల్సి ఉంటే I'll be the first to encourage you. And if there are any innovative thoughts about implementing your idea into agriculture, please let me know, sir. I'll be always there for you. Namaste pa. ఈ పదమే నన్ను నిలబెట్టింది సార్. ఈ ముఖ చిత్రాన్ని గుర్తుపెట్టుకోండి. నా పేరు రోహన్ సూర్య కనుమ. నేను పెద్దన్నవుతా, గొప్పన్నవుతా అని చెప్పను, పెద్దగా కనపడతా. థియేటర్స్లో మీరు నన్ను చూస్తూనే ఉంటారు. దానికోసమే నేను బతుకుతున్నా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ పర్సన్ హూ కుడ్ ఫీల్ మై ప్రెసెన్స్. లవ్ యూ తమ్ముళ్ళరా. మీరు గ్రీన్నే ప్రమోట్ చేస్తున్నారు, మేము గ్రీన్నే ప్రమోట్ చేస్తున్నాం. సో ఇద్దరం కలిసామంటే చాలా చేయొచ్చు. డెఫినెట్గా విల్ సపోర్ట్ టు ఈచ్ అదర్. థ్యాంక్ యూ అండి.